ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ మీటింగ్ లో కార్యకర్తలతో మాట్లాడుతూ భయం వద్దు, మళ్లీ ఆ పాలన రాదు అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్ కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలీ ఎన్నికలు సిద్ధమైతే కొంచెం త్వరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది. ఎందుకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా పుంజుకుంటుందన్న సర్వే రావడమే కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరపునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలు చేస్తుంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో గేరు మార్చి వైఎస్ఆర్సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్ఆర్సీపీ వారు రౌడీజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేష్ కూడా రెడ్ బుక్ 3 పేజీలే అయ్యాయని మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్నీ వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది. ఏడాదిన్నర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై వివక్షతతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులు, అధికార టీడీపీ అడుగులకు మడుగుల స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహార శైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు 70 మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబు చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేష్ కూడా పనితీరు బాగుని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో 3 వంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న సంకేతం ఈ సర్వేలలో వస్తోంది. ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చితకలపడడం కూడా ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడం, రికార్డు స్థాయిలో 2.60 లక్షల కోట్ల అప్పు తెచ్చినా ప్రజలు ఆశించినవేమి జరగకపోవడంతో అమరావతి పేరుతో మళ్లీ 1000 ఎకరాలు సేకరించడం వంటి వాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్థించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరు భయపడాల్సిన పని లేదని, మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. ఇప్పుడు ప్రజలు కానీ, అధికారులు కానీ భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకుల గురించి అన్న సంగతి ఆయనకు తెలియదా? తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట. గత 10-15 ఏళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడం పైన ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తుందని మరొకటి చెబుతూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యే వరకు కూటమి ఉండాలట. ఇన్నాళ్ళు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగ్ వింటే టీడీపీతో శాశ్వతంగా అడ్డగట్టాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదట. అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీ పైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేష్ ల అవినీతి తారస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేష్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచడానికి వెనుకాడని నైజాం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. అలాంటి వాటి గురించి ప్రశ్నించే వారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కానీ ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నదో అందరికీ తెలుసు. పైగా విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వారు ఏదో చేశారని అబద్ధాలు చెప్తున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండి ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేష్లతో పాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే, ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే. జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్పోర్ట్లో దాడులు చేయించడం, కుండీలను పగలగొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డు మీద పడుకోవడం,
చిత్తూరు ఎస్పీని ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేష్ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి. అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజుల్లో పనిచేసిన పోలీస్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం ఇలాంటివన్నీ అధికారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వారిని సోషల్ మీడియాలో కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏమి చెప్తున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియజేస్తున్నారు. హిందూపూర్లో ఎక్సైజ్ శాఖ సిఐ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు శాంతి భద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూత కల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.